దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరిని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను. మన దేవుడు ఆదరించే దేవుడు, కృప చూపే దేవుడు. ఇదే సందర్భం దావీదు గారు కూడా ఎదురైంది. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే కనుక వచ్చి చనిపోయే పరిస్థితులకు వచ్చాడు. మరణ పడకలో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్నారు దావీదు. తెలుసుకుని ఏం చేశారు? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే ఆ యొక్క బిడ్డ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత దావీదు గారు లేచి భోజనం చేశారంట. తన దగ్గర ఉన్న వారందరూ అడుగుతున్నారు, అయ్యా ఇదేంటి, నీ కుమారుడు బ్రతుకుండగా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చావు, ఇప్పుడు నీ కుమారుడు చనిపోయాడని, నీ బిడ్డ చనిపోయాడని తెలిసిన తర్వాత లేచి భోజనం చేస్తున్నావు ఏంటి? అదే 12వ అధ్యాయము చూడండి 23వ వచనం చదవండి. దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంట, చనిపోయిన తర్వాత వారిని ఏం చేయలేం, తీసుకుని రాలేం, కానీ మనమే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళవలసిన వారం. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే లోకస్తులందరికీ లేదు కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చెప్తూ ఉంటాడు. ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఆ సంగతి అంటే చెప్తాడు, యేసు మృతి పొందని తిరిగి లేచినని మనం నమ్మని ఎడల అదే ప్రకారము క్రీస్తుతో ఉన్న వారిని కూడా ఆయన వెంట పెట్టుకుని వచ్చును. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే దేవుడు మరలా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తారంట, వెంట పెట్టుకుని తీసుకుని రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే నిరీక్షించాలి. దేవుని నిరీక్షణ కలిగి మనమందరము బ్రతికే వ్యక్తులంగా మనం ఉండాలని ప్రేమ దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరికీ బాధే, మనందరికీ దుఃఖమే. కానీ మరొక మాటను కూడా మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథకర్త మంచి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతున్న మాట, ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, చనిపోయిన వాని గూర్చి మీరు ఏం చేయొద్దు, ఏడవద్దు, వాని గూర్చి ఎంగలార్చవద్దు. ఇదేంటయ్యా, చనిపోతే బాధే కదా, చనిపోతే దుఃఖమే కదా, దుఃఖమే. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ రోజు చనిపోయిన వారిని తిరిగి మరలా మనం చూస్తాం యేసు ప్రభు వారు వచ్చినప్పుడని ఒక నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు చనిపోయిన వారిని గురించి మీరు ఏడవద్దు. మరి ఎవరి గురించి ఏడవాలంట? ఇదిగో చనిపోవడానికి సిద్ధపడుతున్నా, ఇంకా లోకంలో బ్రతికి ఆ చావుకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు నీవు నేను ఏం చేయాలి, బహురోదనము చేసే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితంలో మన బ్రతుకులలో మనం ఒక నిరీక్షణ కలిగి ధైర్యంతో మనం ముందుకు కొనసాగే వ్యక్తులంగా ఉండాలి. ఈ యొక్క జీవితం చాలా అల్పమైన జీవితం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. ఈ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదనేది ఒకసారి మనం బేరేజ్ వేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. 9వ దావీదు కీర్తన 4వ వచనం నుంచి మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. దావీదు ఒక మంచి ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నా అంతం ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా దినముల పరిమాణం ఎంతైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ లోకంలో నన్ను పుట్టించావు, ఈ లోకంలో నేను జీవిస్తూ ఉన్నాను, ఎంతకాలం నాకు ఈ లోకంలో ఆయుష్నిచ్చావు. ఒకప్పుడు మరణం ఎలా ఉండేదంటే వృద్ధాప్యంలో ఉన్న వారు మాత్రమే మరణించేవారు. కానీ ఇప్పుడు చూస్తున్న మనం ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణముకి తారతమ్యాలు లేవు, చిన్న పెద్ద వయసు భేదములు లేవు. ప్రతి ఒక్కరిని కూడా మరణం ఏం చేస్తూ ఉందంటే అది మృంగి వేస్తూ ఉంది. మా బంధువులు లేక పాప పుట్టింది, 4 నెలల పాప. ఆ పాపకి జ్వరం వచ్చింది, 2 రోజులైంది. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, బాగున్నారు, బాగానే ఉంది కదా అనుకున్నారు. ఒకరోజు మరలా జ్వరం ఎక్కువైపోయింది. అయితే హాస్పిటల్ తీసుకెళ్దామని వీళ్ళందరూ సిద్ధపడుతున్న సమయంలో ఉయ్యాల్లో పడుకోబెట్టారు. పాపని పడుకోబెడితే ఒక 10 నిమిషాలకి పాప స్కిన్ రంగు మారిపోయింది. బ్లాక్ కలర్లో తల నుంచి పొట్ట వరకు
కలర్ మారిపోయింది, నలుపుగా మారిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే గబగబా పాపను తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు పాప చనిపోయింది. ఎంత వయసు? 4 నెలలు. ఏంటి ప్రాబ్లం అని చెప్తే డాక్టర్లు చెప్పారంట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. ఏమొచ్చింది? 4 నెలల పాపకి ఏమొచ్చింది? ఈరోజు మరణానికి తారతమ్యం లేవు, చిన్న భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా మరణము మృంగివేయాలని చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా అంతం ఎట్లుంది, నా జీవితంలో ఈ లోకంలో ఇంకా ఎన్ని దినాలు నేను ఈ భూమి మీద పుట్టిస్తూ ఉన్నావు, ఆ దినములు ఎంతైంది నాకు తెలుపయ్యా. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకకపోతే ఈరోజు మనకు పరలోక స్వాస్యం లేదు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా దేవుణ్ణి సంపాదించుకోకపోతే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రారంభం చాలా ఆత్మీయంగా ప్రారంభించారు, వారి ప్రారంభం చాలా ఉద్యమంగా ప్రారంభించారు, కానీ ముగింపుకు వచ్చేసరికి వారి జీవితం చాలా భయంకరంగా మారిపోయింది. దావీదు ఎందుకు ఈ ప్రార్థన చేశారంటే, దావీదు ముందు చాలా మంది చనిపోయారు. వారిలో మొదటిగా ఎవరో తెలుసా? సౌలు. ఎవరు ఈ సౌలు? ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా నియమించబడ్డాడు. అతడు చాలా సుందరుడు, అతడు అందరిలో కంటే ఎత్తరి అని బైబిల్ గ్రంథం వ్రాయబడ్డది. అతడు చాలా జ్ఞానవంతుడని వ్రాయబడ్డది. ఇశ్రాయేలు ప్రజలందరూ పరిపాలించడానికి దేవుని సన్నిధిలో రాజుగా నియమించబడిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడు? ఎప్పుడైతే దావీదు గొలియాతు యుద్ధం జరిగిందో, ఆ యుద్ధంలో దావీదు విజయం గెలిచిన తర్వాత అందరూ చెప్పారు, ఇదిగో దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నారు. వెంటనే అతనిలోకి ఏమొచ్చేసింది తెలుసా? విషపు చూపు వచ్చేసింది. ఎప్పుడైతే తను అసూయ కలిగి ఉన్నాడో, వారి యొక్క ఉన్నతిని వారు ఎప్పుడైతే అతడు జీర్ణించుకోలేకపోయాడో అతనిలో విషపు చూపు వచ్చింది. అప్పటి నుంచి దేవునాత్మ పోయిందంట. చివరికి ఎంత భయంకరం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, తన కత్తి మీద తనే పడి చనిపోయే ఘోర మరణము ప్రేమైన దేవుని బిడ్డలారా సౌలుకి వచ్చింది. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు కోరుకుని పిలుచుకుని తన ప్రజలు పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సౌలు ప్రారంభం చాలా గొప్పగా ఉంది, ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొడుకు వచ్చిన మన జీవితంలో కూడా మనము దేవునికి అనుకూలంగా జీవించకపోతే మన జీవితంలో ఈరోజు ఎప్పటి వరకు ఈ జీవితం ఏ ఆయుష్ ఉందో మనకు తెలియదు. కనుక నేడు అనబడే దినముండగానే మన దినములు చక్కబెట్టుకుని మనం దేవునికి తగినట్లుగా మన జీవితాన్ని కట్టుకోగలిగితే ఆ మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? ప్రతి ఒక్కరికి కూడా మరణము సంభవిస్తుంది. ఆ మరణం వచ్చేలోపు ఈరోజు మన జీవితాలు సరి చేసుకోగలిగితే, మన జీవితాలు కట్టుకోగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మరణించిన దేవుని సన్నిధిలో ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇబ్రాహిం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. చివరిగా ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఈయన ఎవరంటే ఆస. ఎవరైనా? ఈ ఆస ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితంలో దేవుని సన్నిధిలో ఎలా బ్రతికాడు తెలుసా? దేవునికి అనుకూలంగా బ్రతికాడంట. అక్కడ రాయబడుతున్న మాట ఎలా బ్రతికాడు? అనుకూలంగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడంట. అందును బట్టి దేశం ఎలా ఉందో తెలుసా? అతనిని బట్టి దేశం నెమ్మదిగా ఉందంట. దేవునికి స్తోత్రం. అదేంటి అక్కడ రాయబడుతున్న 10 మెన్షన్ చేశాడు. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారంట. అంటే అంతకుముందు ఏం లేదు వారి జీవితంలో? నెమ్మది లేదు. ఏ పక్క నుంచి ఏ శత్రువు వస్తాడు, ఏ పక్క నుంచి ఏ శ్రమ వస్తుంది, ఏ పక్క నుంచి ఏ అపాయం వస్తుందని ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతికేవారంట. ఎప్పుడైతే ఆసా రాజు అయ్యాడో ఈ రాజును బట్టి దేశంలోనికి ఏమొచ్చింది తెలుసా? క్షేమం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైన భక్తిని చేస్తే ఈరోజు లోకం అంతా ఎలా ఉంది తెలుసా? వారికి అనుకూలమైన భక్తిని చేస్తున్నారు. ఈరోజు నీవు నేను మనకు అనుకూలమైన భక్తిని చేయాలని దేవుడు ఆశపడట్లేదు, కానీ మనకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైన భక్తిని చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఆశ దేవునికి అనుకూలంగా భక్తిని చేశాడంట, అనుకూలంగా బ్రతికాడంట. ఆ అనుకూలతను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని బట్టి దేశం 10 సంవత్సరాలు ఏమొచ్చింది? నెమ్మది పొందుకుంది, సమాధానంగా ఉందంట. ఇలా ఉన్న తర్వాత ప్రజలందరినీ సమకూర్చాడు. వీళ్ళందరినీ సమకూర్చి దేవుని సన్నిధిలోనికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఏమొచ్చిందంటే వీళ్ళు నెమ్మది పొందుకున్న తర్వాత శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఈ కష్టంలో ఆసారాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఆయుధాల మీద కానీ తన దగ్గర ఉన్న బలం మీద కానీ ఆధారపడలేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇదే దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆస ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు వచ్చాడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆస ఏమని, ప్రభువా ఇదిగో నీవే మా దిక్కు, ఇదిగో ఈ యొక్క సైన్యాన్ని ఎదిరించడానికి నీకన్నా బలవంతుడు ఎవరు మాకు లేరయ్యా, నీవే మా దిక్కు. దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. తనకు వచ్చిన సమస్య అంతా దేవుని చేతిలో పెడుతున్నాడు. ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆస ఎదురు వచ్చిన ప్రతి శత్రువును దేవుడు ఏం చేశాడు తెలుసా, హతం చేశాడు. వారందరి జీవితంలో మరలా నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మన జీవితంలో వచ్చిన కష్టములో మనము దేవుని పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు మనకి కూడా ఏం చేస్తాడు, ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో మీ దేశం, ఈ యొక్క ఆశ చెప్పాడు, దేవుడు మన పక్షమును గొప్ప కార్యం చేశాడు కాబట్టి మనం అందరం ఇంట్లో కాడ కూర్చోకూడదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా ఇంటికాడ ఉండిపోతారో, ముసలోళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ఎవరైనా సరే ఇంటికాడ ఎవరు ఉండిపోతారో వాళ్ళందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇక్కడ ఊరంతా చాటింపు వేశాడు. ఎవరైతే ఇదిగో దేవుని సన్నిధిని మహింపరచకుండా ఎవరైతే ఇంటికాడ ఉంటారో వారందరినీ మరణించాలని ఒక మంచి శాసనం రాయించి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ నిలబెట్టాడు తెలుసా, దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి నిలబెట్టి దేవుని కనపరిచారు. దేవుడు వారి చుట్టూత శత్రువులు లేకుండా వారి జీవితంలో నెమ్మదిని సమాధానం ఇచ్చారు. వారందరూ చాలా బాగున్నారు. ఇప్పుడు బాగున్న తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇదే ఆస మీదకి మరలా ఇంకొక రాజు దండెత్తి వచ్చాడు. ముందు వచ్చిన రాజు కంటే చిన్న రాజు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి ఈయన, మళ్ళా చెప్పాలి అందరూ ఏం చేయాలి. ముందు శత్రువు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, విజయం పొందుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం చేయాలి, మరలా దేవుని మీద అనుకుని విజయాన్ని పొందాలి. కానీ నేను ఏం చేస్తాను తెలుసా, ఒకవారు యుద్ధానికి వెళ్ళి ఓడిపోతానేమో అని చెప్పి ఏం చేస్తాను తెలిసి ఇప్పుడు ఒప్పందం చేసుకున్నాడు. ఇదిగో మీకు మాకు గొడవలు వద్దు, కానీ మీరు మా దగ్గర రావచ్చు, మేము మీ దగ్గర రావచ్చు. ఏం చేద్దాం, దేవుని సందులో ఒప్పందం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంటనే దైవజనుడు వచ్చాడు, చెప్తున్నాడు, అయ్యా ఇంతకంటే గొప్ప సైన్యం మీదకి వచ్చినప్పుడు వారి మీద విజయం పొందడానికి దేవుని మీద ఆధారపడ్డావే, ఈ యొక్క సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎందుకు దేవుని మీద ఆధారపడకుండా ఒప్పందం చేస్తున్నావు, అది మంచిది కాదని దైవజనుడు హెచ్చరిక చేస్తే ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే పట్టుకున్నాడు. పట్టుకుని చెరసాల్లో వేశాడంట. ఎవరిని, పాస్టర్ గారిని ఏం చేశాడంట. ఈరోజు లోకంలో కూడా ఎలాగ ఉన్నారు, అమ్మ వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తుంటే ఆ పాస్టర్ గారు ఏం చెప్పలేదు, నచ్చుతలేదు. అమ్మ ఏం చెప్పాలి, చక్కగా 4 మాటలు, అమ్మ లోకం మాటలు, చక్కగా 2 కామెడీ నవ్వించి కవ్వించి మాటలు చెప్తే అబ్బా ఎంత మంచి వాళ్ళండి బాబు పాస్టర్ గారు, అంత బాగా చెప్తున్నారు వాక్యం అంటారు. అదే వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తే ఇదేం పాస్టర్ గారండి బాబు, ఒక నవ్వు లేదు ఏమీ లేదు అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆశ కూడా అదే చేశాడు. అతన్ని హెచ్చరిక చేస్తే ఆ రాజుగారు ఏం చేశాడు తెలుసా, దైవజనుడిని చెరసాల్లో వేశాడు. దైవజనుడు చెప్తున్నాడు, ఇది నీకు మంచిది కాదు, దైవజనుడు నెల చేయడం మంచిది కాదంటే ఆ దైవజనుడి మీద ప్రేమ కోపం తెచ్చుకున్నాడంట. ఆ కోపాన్ని బట్టి ఏం జరిగింది తెలుసా, అతని కాల్లో రోగం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, ఆ రోగాన్ని బట్టి దేవుని సందులోకి వస్తాడేమో అని దేవుడు చూశాడు. దైవజనుడిని హెచ్చరిక చేసినప్పుడు దేవుడికి లోపడతాడని చూశాడు దేవుడు, కానీ లోపడలేదు. రెండవది దైవజనుడు హెచ్చరిక చేసినా రాలేదు. తర్వాత అతని కాళ్ళలో రోగం వచ్చింది. ఇప్పుడు రోగం తీసుకోవడానికైనా దేవుని దగ్గరకు వస్తారేమో అనుకున్నారు. ఈరోజు చాలా మంది ప్రేమైన దేవుని పిల్లరా లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు కొన్ని హెచ్చరికలు దైవజనుడి ద్వారా హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికను బట్టి మనం లోపడితే మన జీవితంలో వర్ధలుతాయి. దైవజనుడి మాటకి మనం పెడచెవును పెడితే, అలా కాకపోతే ఇంకోలాగానే దేవుడు ఏం చేస్తాడు, దేవుని దగ్గరికి రాబట్టుకుంటాడు. ఈ ఆశ కాళ్ళు ఏం పుట్టింది తెలుసా, జబ్బు పుట్టిందంట. ఆ జబ్బును బట్టి అన్న దేవుని దగ్గరికి వస్తాడంటే ఈయన ఏం చేశాడు తెలుసా, 16:10 వీళ్ళ కాళ్ళలో జబ్బు పుట్టింది. ఆ జబ్బును బట్టి ఏం చేశాడంట, యెహోవా యొద్ద విచారణ చేయకుండా వైద్యుల మీద ఆధారపడ్డాడంట. ఆ వైద్యుడితోనే ఏమైంది తెలుసా, మరణం పొందాడు. అమ్మ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఏం చేసింది, దేవుని ఒక వాక్యం చెప్తుంది, యేసు ప్రభు దగ్గర రాకముందు అనేకులు వైద్యుల దగ్గరికి వెళుతూ తన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఏం చేసిందంట, పోగొట్టేసుకుంది. కానీ తనలో ఏమీ ఆరోగ్యం పొందుకోలేకపోయింది, స్వస్థత పొందుకోలేకపోయింది. ప్రేమైన దేవుని ఆశ కూడా ఏం చేశాడు తెలుసా, ప్రేమైన దేవుని బిడ్డలారా
దేవుని మీద ఆధారపడలేదు. తన ముగింపు చాలా భయంకరంగా ఉంది. ప్రారంభం చాలా అద్భుతంగా, దేశానికి ఆశీర్వాదకారకుడిగా, దేశానికి ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి తన జీవితం భయంకరంగా మారిపోయింది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా మన దినములు ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు. కనుక నేడు వనబడే దినం ఉండగానే దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు ఇస్తున్న ఆయుష్ను బట్టి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత భక్తిని కలిగి కృతజ్ఞతలుగా మనం బ్రతుకుతాం. దేవునికి చిత్తానుసారంగా మన చేతులు కట్టుకుని ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని కనపరుద్దాం. దేవుని రాజ్యంలోనికి అనేకులు చేరుద్దాం. ఈరోజు ఎందుకు నీకు నాకు ఆయుష్ని ఇచ్చాడు తెలుసా? నీ కుటుంబం, నా కుటుంబం ఇంకా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నారు, చావుకు దగ్గర అవుతున్న వారు ఉన్నారు. అనేంత వారిని నువ్వు బ్రతికిస్తావని నిన్ను ఈ లోకంలో దేవుడు ఏం చేశాడు? ఇంకా పుట్టించాడు, బ్రతికించాడు, ఇంకా ఆయుష్ను ఇస్తున్నాడు. ఆ ఆయుష్ను వ్యర్థం చేసుకోకుండా దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం. దేవుని కృపను పొందుకొని అనేకులను దేవుని సన్నిధిలో నడిపిద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.